రాష్ట్రంలో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. జనాలు జ్వరాలతో దవాఖానల బాట పడుతున్నారు. గతేడాది కంటే ఈసారి దాదాపు 50% ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఈసారి డెంగ్యూ సోకిన వారిలో రోగ తీవ్రత తక్కువగానే ఉందని డాక్టర్లు చెప్తున్నారు. అయితే ప్రతిరోజు ఏదో ఒక చోట డెంగ్యూ మరణాలు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో డెంగ్యూ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత నెలలో 2,69,475 మంది జ్వరంతో బాధపడుతూ దవాఖానలకు చేరారు. ఇందులో 46,000 మంది జ్వర తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇన్ పేషెంట్లుగా చేరారు. 14,470 మందికి డెంగ్యూ టెస్టులు చేయగా 1,617 మందికి పాజిటివ్ వచ్చింది. గతేడాది జనవరి నుంచి జూలై వరకు 2,817 కేసులు నమోదైతే ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు 3,531 కేసులు రికార్డయ్యాయి. అయితే అధికార లెక్కల కంటే 10 రెట్లు ఎక్కువగానే కేసులు ఉంటాయని డాక్టర్లు చెప్తున్నారు. రాష్ట్రంలో డిసీజ్ సర్వేలెన్స్ రిపోర్టింగ్ వ్యవస్థ సరిగా లేదని, దీంతో డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధుల లెక్కలు సరిగా నమోదు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. 3 రోజుల క్రితం హన్మకొండ జిల్లాలో ఓ గర్భిణి డెంగ్యూతో చనిపోయింది. శనివారం ములుగు జిల్లా జాకారం గ్రామానికి చెందిన మరో గర్భిణి అక్షిత ప్రాణాలు కోల్పోయింది. అంతకుముందు హన్మకొండలో మహిళ కడుపులో ఉన్న కవలలు డెంగ్యూతో చనిపోయారు. సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలానికి చెందిన ఓ మహిళ వారం పాటు జ్వరంతో ఇబ్బంది పడి ఈ నెల 1న ప్రాణాలు విడిచింది. గత నెల 29న మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని సూరారం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి డెంగ్యూకి బలయ్యాడు. అయితే అధికారులు మాత్రం జ్వరాలతో ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్కరు కూడా చనిపోలేదని కేంద్రానికి నివేదిక ఇచ్చారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనూ అధికారులు ఇలాగే మరణాలను నమోదు చేయకుండా డెంగ్యూ తీవ్రతను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారని డాక్టర్లు చెప్తున్నారు. డెంగ్యూ ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటోంది. నీలోఫర్ హాస్పిటల్లో ప్రతిరోజు 1,200 మంది అవుట్ పేషెంట్లు వస్తుండగా ఇందులో సగం ఫీవర్ కేసులే ఉంటున్నాయి. జ్వరం లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వారికి మాత్రమే డెంగ్యూ టెస్టులు చేయిస్తున్నారు. సగటున 6 డెంగ్యూ కేసులు ఒక్క నీలోఫర్లోనే నమోదవుతున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. వర్షాకాలం జాగ్రత్తలు తీసుకుంటే సీజనల్ ఫీవర్స్ రాకుండా చూసుకోవచ్చంటున్నారు డాక్టర్లు. ఇంటిని క్లీన్ గా ఉంచుకోవడంతో పాటు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని చెప్తున్నారు. ఏడిస్ దోమ పగటిపూట కుట్టే అవకాశం ఉంది కాబట్టి కిటికీలు మూసి ఉంచాలని సూచిస్తున్నారు. పిల్లలను బయటకు పంపేటప్పుడు దోమలు కుట్టకుండా పొడవాటి దుస్తులు వెయ్యాలంటున్నారు డాక్టర్లు.